బ్రిటన్ రష్యాల మధ్యన మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. దానికి కారణమైనటువంటి బ్రిటన్ తన సైన్యాన్ని ఆల్రెడీ ఉక్రెయిన్ సరిహద్దులకు పంపించింది. అట్లాగే బ్రిటన్కి సంబంధించినటువంటి లాంగ్ రేంజ్ మిసైల్స్ లాంటివి అత్యంత పవర్ఫుల్ వెపన్స్ ఉక్రెయిన్కి పంపిస్తోంది. ఇది తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఓ పక్కన రష్యా హెచ్చరించింది. అయినా పట్టించుకోవట్లేదు బ్రిటన్. ఈ దశలో మరొక అడుగు ఏం చేసింది బ్రిటన్ అంటే ఈ హెచ్చరికలను లెక్క చేయకుండా రష్యాకి సంబంధించినటువంటి రాయబార కార్యాలయానికి సంబంధించినటువంటి వ్యక్తిని బహిష్కరించింది. ఎందుకంటే గూఢచర్యపు ఆరోపణల మీద. ద యూకే హోమ్ సెక్రటరీ జేమ్స్ క్లెవర్లీ టోల్డ్ పార్లమెంట్ ఆన్ May 8 that the British government will expel Russia's defense attaché over spying allegation. UK suspects that Maxim Elovisk is an undeclared military intelligence officer. He also announced that the UK would remove the diplomatic status of several Russian-owned properties, including one in Sussex, southern England, and another in London. Meanwhile, Russian Foreign Ministry spokesperson Maria Zakharova said Moscow would certainly retaliate against London's decision to expel the Russian attaché through an appropriate response. ఇది ఇక్కడ రష్యాకి సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళ రాయబార కార్యాలను పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. అతను వాస్తవంగా బయటికి చెప్పనటువంటి మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రష్యా అతను అని చెప్పేసి నమ్మి అతన్ని దేశ బహిష్కరణ చేసింది బ్రిటన్. దానికి మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటాం అని చెప్తుంది రష్యా. రేపో మాపో బ్రిటన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద ఇట్లాంటి ముద్ర వేసి వీళ్ళు కూడా అవతలకి బహిష్కరిస్తారు. అదే సందర్భంలో రష్యాకి సంబంధించినటువంటి కోటీశ్వరుల ఆస్తులు ఎవరైతే బ్రిటన్లో ఉన్నాయో ససెక్స్లో కావచ్చు, సదరన్ ఇంగ్లాండ్లో కావచ్చు, లండన్లో కావచ్చు, అవన్నింటినీ స్వాధీనం చేసుకున్నటువంటి బ్రిటన్ అది అమ్మేసి ఆ డబ్బులు ఉక్రెయిన్కి ఇవ్వడానికి రెడీ అవుతోంది.